భారత్కు వ్యతిరేకంగా తీవ్ర వాక్యాలతో గుర్తింపు పొందిన ఇంకిలాబ్ మెంచో నేత షరీష్ ఉస్మాన్ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ హాజరు కావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. వేలాది మంది హాజరైన అంత్యక్రియల్లో యూనస్ చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. హదీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక ఆలోచనగా, ఒక ఉద్యమంగా బంగ్లాదేశ్ ప్రజల హృదయాల్లో జీవిస్తాడని యూనస్ వ్యాఖ్యానించారు. హాదీ చెప్పిన మాటలు అతడి భావజాలం దేశం ఉన్నంతకాలం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొంటూ అతడి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఈ వాక్యాలు దేశవ్యాప్తంగా కాకతాళీయంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. హాదీ గతంలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జరిగిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందాడు. ఆ ఉద్యమ సమయంలోనే అతడు భారత్కు వ్యతిరేకంగా పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసి వివాదాస్పదుడిగా మారాడు. ఈ నెల ఆరంభంలో గుర్తు తెలియని వ్యక్తులు హాదీపై దాడి చేయగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటన బంగ్లాదేశ్ అంతటా ఉద్రిక్తలకు దారితీసింది. హాదీ మరణాన్ని రాజకీయ హత్యగా భావిస్తున్న మద్దతుదారులు న్యాయం కోరుతూ వీధుల్లోకి రావడం, ప్రభుత్వం అప్రమత్తమైన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అంత్యక్రియలను నిర్వహించింది. అంత్యక్రియల వేదికపై యూనస్ చేసిన వ్యాఖ్యలు కేవలం సంతాప ప్రసంగంగానే కాకుండా రాజకీయ సందేశంగా కూడా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ తల ఎత్తుకొని నిలబడుతుంది, ఎవరి ముందు తల వంచదు అన్న యూనస్ వ్యాఖ్యలు హాదీ భావజాలాన్ని కొనసాగిస్తామన్న హామీగా భావిస్తున్నారు. ఒకవైపు దేశంలో శాంతి స్థిరత్వం అవసరమన్న స్వరాలు వినిపిస్తుండగా, మరోవైపు ఇలాంటి వాక్యాలు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.